ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి ఈ రొట్టె మన ముందు ఉంటున్నది. దాని కొరకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. సహోదరులు వరప్రసాద్ కృతజ్ఞత చెల్లిస్తారు. ప్రేమలోకి తండ్రి, పరిశుద్ధులకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం అందరినీ చేరి స్తుతించి ఘనపరచడం వచ్చిన భాగ్యం బట్టి స్తోత్రాలు. ఈ దాసు గారు మీరు మాట్లాడిన జీవనగల మాట్లాడిన స్తోత్రాలు ప్రభావ. మీ బలాన్ని సమీపిస్తున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా చేతులు పెట్టి నలుగురు శరీరాన్ని సాధించుకుని తీసుకుంటాం. పరిశుద్ధపరచి పవిత్రపరచండి. సమస్త మహిమల ప్రభావాన్ని మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చెప్పాడు, ఇది మీ కొరకు వెలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అన్నాడు. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యు, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఆయన శరీరం అంతా దేహమంతా నల్లగొట్టుకున్నాడని గ్రంథంలో 4 సువార్తల్లో స్పష్టంగా రాయబడ్డాయి. ఇది మనందరి కొరకై, మన పాపము నిమిత్తమై ఆయన శరీరము పాప శరీర ఆకారంగా మారిపోయింది. యెషయా గ్రంథం 52:14 ఆయన కురూపిగా మారిపోయాడు. యెషయా గ్రంథం 53:10 ఆయన నల్లగొట్టబడ్డాడు. 129వ కీర్తన 3వ వచనంలో ఆయన వీపు నాగటి సాల వలె దున్నబడ్డది. ఇది ఎవరి కొరకు? మానవుల కొరకు, మన కొరకే అని లేఖనము జ్ఞాపకం చేసుకొని దీన్ని పూజించాలని కోరుతున్నాను. గొప్ప దేవ, నీ ప్రియ కుమారుని ద్వారా మాకు కలగజేసిన మహారక్షణ శుభప్రదమైన నిరీక్షణ కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ
ఈ స్తుతి మా రక్షకుడు, మా ప్రభువు, మా విమోచకుడు, మా కాపరి క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. ఈ రక్తం కొరకు, రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసం కొరకు సహోదరి దేవి కృతజ్ఞత చెల్లిస్తుంది. మా గురువుగా ప్రేమించిన మా ప్రియపరుల తండ్రి, మన స్తోత్రం దేవాలయ తండ్రి. ఈ సాయంకాలం సమయంలో మనందరం చేరి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి, మా ప్రియపరులకు మీకు యాచించడానికి వచ్చిన మా అందరిపై నీకు వచ్చేది ప్రార్థిస్తున్నాను తండ్రి. జీవం గల దేవ, జీవాధిపతి నాయన, జీవం ఇచ్చిన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసంలో చేరిన తండ్రి, మీరు మా కొరకు కాచిన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని పుచ్చుకొని చెందిన ప్రభా, మేము నాయన మా పాపం ఒప్పుకొని విడిచిపెట్టినాము ప్రభా. మరి కప్పుకుంటేనైనా మరణమైనా, మరి నీ దగ్గరనైనా ఒప్పుకొని విడిచిపెట్టినైనా పరలోక నీకు వారసులు చేస్తానని సెలవిచ్చిన రీతిగా ప్రభా, మా అందరినీ నాయన పరలోక వారసులుగా చేయమని ప్రార్థిస్తూ ఈ మనవులు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంగమా, ప్రభువు చెప్పిన మాటను 4 సువార్తల్లో ప్రభువు ఈ విధంగా చెప్పాడు. ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. దిస్ ఈస్ మై బ్లడ్ దట్ ఐ విల్ షెడ్ ఇట్ ఫర్ యూ, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభువు చెప్పిన ప్రకారం ఇది క్రొత్త నిబంధన రక్తము. మానవుల పాపముల కొరకై ఆయన రక్తాన్ని చిందించాడు కలువరి శిలువలో. దానికి సాదృశ్యంగా మనం ఈ ద్రాక్షరసం పుచ్చుకుంటున్నాము. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాం. కృపా కనికరం వెళ్ళే మా పరలోకపు తండ్రి, వితౌట్ షెడ్డింగ్ ద బ్లడ్ దర్ ఈస్ నో రెమిషన్ ఆఫ్ ద సిన్స్. రక్తము చిందించకుండా
పాపములకు క్షమాపణ కలగదు అని సాధారణంగా చెప్పవచ్చు. అటు రక్తాన్ని నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఆ రక్తాన్ని ఒలికించి చెల్లించి మా పాపములకు పరిహారం కలుగజేసినందుకు ఆ రక్తము మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్ది, ఆ రక్తము సమాధానము కలుగజేసింది, ఆ రక్తము మమ్మల్ని పవిత్రులుగా తీర్చిదిద్ది. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ స్తుతి మా రక్షకుడైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సజీవులుగా ఉంచాను. ఇది మా గొప్పతనం, మా మంచితనం, మా విద్య, మా ప్రార్థన, మా భక్తి, మా శక్తి, మా డిగ్రీ, మా ఉద్యోగము, లేక మేము మంచివారమని కాదు. గ్రంథం తెలియజేస్తున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే ప్రజల్లో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలిగారు. అయితే ఇప్పుడు మన ఆత్మల కాపరి అధ్యక్షుడైన క్రీస్తు వైపున మనం మళ్ళీ ఉన్నాము. ఈ రాత్రి వేళ మమ్మల్ని అందరినీ కూడా మందిరంలో ప్రవేశపెట్టారు. భక్తుడు అంటున్నాడు, నీ ఆవరణంలో ఒక దినం గడుపుట వేదినంలో కంటే శ్రేష్ఠ భక్తిహీన గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారంతో నాకు ఇష్టం. ద్వారపాలకునికైనా నన్ను ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ మంచి ఉమెన్స్ డే రోజు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. స్త్రీలను కూడా పరిచర్యలో పాలి భాగస్తులుగా చేశారు, పాలి భాగస్తులుగా తీర్చిదిద్దారు. మీకు వందనాలు. ఈ రాత్రి వేళ ఎంతమంది కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధల్లో ఉంటున్నారో రోమా 8:28 తెలియజేస్తున్నది. దేవుని ప్రేమించి వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికి సమస్యము సమకూడి జరుగుతున్నవని వారితో కూడా మీరు ఉన్నారు. మీకు వందనాలు. ఈ రాత్రి వారి కష్టములు తీసివేయండి, వారి నష్టములు దుఃఖము సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగు. ఈ రాత్రి కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ నూతన మాసం 2వ దినం కొరకు స్తుతిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చెందిన వారందరికీ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.